గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్ని బుక్స్ అదే అలాగే నావెల్స్ చదవడం, శ్లోకాలు అవన్నీ రాకపోయినా కూడా రోజుకి ఒక పదమైన చదివి 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 రాస్తాను. దాని మీదే చేయబెట్టుకుని రాసి రాసి చెప్పుకుంటూ రాస్తానన్నమాట. విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర అలాగే చిన్నప్పటి నుంచి అది అలవాటు కాబట్టి ఇంట్లోనే అలాగ సుప్రభాతం కానీ, నరసింహ స్తోత్రం కానీ, నారాయణ స్తోత్రం కానీ అలాగే చెప్పడం వల్ల అలాగ వచ్చింది. చెయ్యలేము అన్నది ఏది లేదు లోకంలో. పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ వస్తాయి. అలాగే నవ్వుతూ ఉండొచ్చు, అందంగా ఆనందంగా కూడా ఉండొచ్చు. మీరు హెల్తీగా కూడా ఉండొచ్చు. అవును, ఆరోగ్యంగా కూడా. ఇప్పుడు నేను నవ్వానంటే ఏమనుకుంటారు? ఇప్పుడు కవిత కూడా నవ్వుతారు కదా. అప్పుడు ఏమవుతుంది? మీరు మనసు సంతోషంగా ఉంది, నా మనసు సంతోషంగా ఉంది. బేసిక్ అది అంతే. మేము ఎప్పుడూ ఇలాగే అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. అండ్ పక్కవాటిని ఏం పట్టించుకోకండి. మీరు బీ యువర్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండండి. మేము ఇలాగే చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు 1000 అయ్యాయి, 1000కి తోడు ఇంకెన్ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు అవి అన్ని యాడ్ చే ప్రొడ్యూసర్ ఇచ్చే డైరెక్టర్స్ ఉంటుంది. అందులో కూడా అమ్మైనా అమ్మమ్మ ఇప్పుడు నాన్నమ్మ కూడా వచ్చాను కొన్ని పిక్చర్స్లో. ఇప్పుడు అవుతాను, అదేం తప్పలేదు. ఇప్పుడు నా మనవరాలకి అమ్మమ్మ కదా, ఇంకా అమ్మ, అదే స్క్రీన్ మీద అమ్మ చేస్తున్నాను అంతే. సో ట్రూ. ఇక్కడ ఇంకా చెప్పాలంటే నా మనవరాలు అమ్మమ్మ అని పిలవట్లేదు, పిలవదాను ఉంటా. తమిళ్లో పార్టీ అంటారు అన్నమాట. పార్టీ అని పిలుస్తుంది. వాళ్ళకి ఏదైనా కావాలంటే అన్నమాట, సుధా సుధా సూపర్ మార్కెట్కి వెళ్దామా అంటుంది. అదే దానికి కోపం వచ్చినట్టు, ఏ సుధా అంటుంది. ఈ పార్టీ నాకు వద్దు, అమ్మమ్మ పో అంటుంది అంటే కోపంలో. అప్పుడు మాత్రం పార్టీ అంటుంది, అమ్మమ్మ అంటుంది. కానీ దానికి ఏదైనా కావాలంటే, దాని దగ్గర నన్ను మస్కా కొట్టాలంటే సుధా అంటే ముద్దుగా పిలుస్తుంది అన్నమాట. మా అమ్మ నన్ను సుధా అని పిలిచేవాళ్ళు. మా నాన్న అమ్మ అంటే వాళ్ళ మదర్ లాగా ఉంటానని చెప్పి అమ్మ అని పిలిచేవారు. వీళ్ళు మాత్రం ఇది మా అమ్మది అలాగే వచ్చింది. మా అమ్మ ఎక్కడా పోలే, దీని రూపంలో వచ్చారు. సేమ్ ఎంత ఇప్పుడు మనవరాలు ఏజ్ ఎంత? ఇప్పుడు 6 వస్తుంది అక్టోబర్. ఇప్పుడు 5.5. పేరేంటి? సాయి అక్షిత. సాయి అక్షిత. ఓకే, మీరేం పిలుస్తారు? అచ్చు అని పిలుస్తాం. ఓకే. ఇంకోటి చెప్పాలంటే నాకు ఒరిజినల్ పేరు లక్ష్మి, మా నాన్నమ్మ పేరు. ఇంట్లో అప్పట్లో లక్ష్మి అని పిలవలేరు కదా, వాళ్ళ అమ్మ పేరుని పిలవలేరు కదా. అందుకే ఏం పేరు పెట్టాలి, పేరు పెట్టాలి అంటే మా పెద్ద నాన్న సాంస్క్రిట్ పండిట్, శ్రీరంగం టెంపుల్లో ఉన్నారు, రైల్వేస్లో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నారు. ఏం పెట్టాలి అంటే 4 కొడుకుల తర్వాత పుట్టిందిరా, అమృతలాగా పుట్టింది, సుధా అని పేరు పెట్టు అన్నారు. ఓకే, అలా వచ్చిన పేరుదే సుధా అన్నది. స్క్రీన్ నేమ్ ఏం కాదు అది. మార్చమన్నారు కూడా, అమ్మ అనేసారు. మేము కోరి పెట్టుకున్నామండి ఆ పేరు, మార్చము అనేసారు అమ్మ. నాకు ఇష్టం లేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా మంది అన్నారు పేరు మార్చండి, నేను మార్చను అనేసారు అమ్మ. నేను అలాగే మార్చుకోలేదు, అలాగే ఉండిపోయింది. అమ్మ అలాగే పిలిచేవారు. నాన్నగారు అమ్మ అని పిలిచేవారు. అమ్మ అంటే వాళ్ళ అమ్మని పిలిచేవాళ్ళు. అది మా అమ్మ ఇప్పుడు ఇది ఇలా పిలుస్తున్నారు. మా అమ్మ అలాగే అనేవాడు. ఏదైనా కోపం వచ్చినట్టు అంటే దున్నపోతుంది తిట్టేవాడు, ఎర్రుమాడు సుధా అనేవాళ్ళు. అమ్మ అంత కోపం, అందుకే కొట్టేవాళ్ళు కాదమ్మా. అందుకే నేను పిల్లలను కొట్టను, వాళ్ళలాగా వెళ్ళిపోతాను, ఆడుకుంటాను, వాళ్ళ ఏజ్కి కింద దిగిపోతాను, హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు మీ 5 అన్న తమ్ములు అందరూ కజిన్స్, వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, వీళ్ళంతా ఒక రీయూనియన్లు, గెట్ టుగెదర్లు, అదంతా ఎప్పుడో ఒకసారి. అదంతా లేదు, ఇప్పుడు లేదు, అన్ని మారి అదంతా మిస్ అవుతున్నాం. అందుకే నేను బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా ఉన్నా. టెన్షన్ లేదు కదా, వదిన ఇలా అంది, తమ్ముడు భార్య ఇలా అంది, అదంతా లేదు, మైండ్లో పెట్టుకోవట్లేదు కదా. టైం దొరుకుతుంది నాకు, గాసిపింగ్ లేదు, నాకు టైం దొరుకుతుంది చదువుకోవడానికి, గుడికి వెళ్ళడానికి టైం దొరుకుతుంది, నాలో నేను చేసుకోవడానికి, నాకు కావాల్సింది చేయడానికి నాకు టైం దొరుకుతుంది కదా. ఐ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మై వర్క్. అలాన్నప్పుడు నాకు ఇంకా టైం దొరికేటప్పుడు ఐ లవ్ మై సెల్ఫ్. అలా చేయడానికి ఈజీగా ఉంది. ఇది లేనిపోయింది ఎందుకు పెట్టుకోవడం, నెగటివిటీ ఎందుకు తల మీద పెట్టుకొని బాధపడుతూ ఏమవ్వదు. మన హెల్త్ పాడవద్దు అప్పుడు, మిగతాది ఏది లేదు. పైసా వేస్ట్, అది ఎనర్జీ వేస్ట్. పైసా కూడా అది ఎనర్జీ వేస్ట్, చేయకూడదు.
ఎస్, మీరు ఇలాగే అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. బీ యువర్ సెల్ఫ్ అమ్మా. షూర్ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లాస్ట్ మీ అందరికీ ఇలా కలవడానికి ఛాన్స్ ఇచ్చారు నా కోసం. కానీ ఒక చిన్న ఇది క్షమించండి, చెప్పకూడదు, కానీ నా కోసం మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారంటే ఒక కారణంతో స్వామివారు పెట్టించారు.